హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మన హితం కోరేవాడే స్నేహితుడు లేదా స్నేహితురాలు. సంతోషంలో అయినా విషాదంలో అయినా పంచుకునేది స్నేహితుల దగ్గరే. అందుకే శత్రువు ఒక్కడైనా ఎక్కువే, స్నేహితులు 10 మంది అయినా తక్కువే అని స్వామి వివేకానంద గారు అంటారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోయి మనిషి అన్నవాడు మాయమైపోతున్న తరుణంలోనూ ఇంకా ఆత్మీయమైన స్నేహాలు, ఉన్నతమైన మానవత విలువలు వెలుగురేకులుగా దారి చూపుతున్నాయనే దానికి ప్రతిరోజు మనం ఎన్నో సంఘటనలు చూస్తూ ఉంటాం. అయితే చాణక్య నీతి ప్రకారం స్నేహితుడంటే ఎవరు? స్నేహితుడంటే ఎలా ఉండాలి? నిజమైన స్నేహితుడు ఎవరు? స్నేహం అంటే ఒక నమ్మకం. స్నేహం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. అలాంటి వారిని నువ్వు స్నేహితులుగా ఎంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితులు చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్కరూ తనకు మద్దతునిచ్చే స్నేహితుడిని కోరుకుంటారు. అయితే చాలామంది ఆలోచించకుండానే స్నేహితులుగా మారుతారు. కొంతకాలం తర్వాత పశ్చాత్తాపపడవలసి వస్తుంది. ఆచార్య చాణక్యులు చెప్పినట్లుగా ఒక తెలివైన వ్యక్తిని స్నేహితులుగా ఎంచుకోవాలి. తెలివైన వ్యక్తులు ఎల్లప్పుడూ సరైన మార్గాన్ని చూపెడతారు. ఆచార్య చాణక్యుడు తన దౌత్యం వ్యూహంతో ఒక సాధారణమైన వ్యక్తి చంద్రగుప్త మౌర్యను మగధ చక్రవర్తిగా చేశాడు. చాణక్యుడు తన ఎథిక్స్ పుస్తకంలో జీవితంలోని అన్ని కోణాల గురించి ప్రస్తావించాడు. అతడు జీవితంలో అన్ని అనుభవాల గురించి తన పుస్తకంలో నీతి శాస్త్రంలో రాశాడు. నీతి శాస్త్రంలో రాసిన విషయాలు అనుసరించే వ్యక్తి తన జీవితంలో ఎల్లప్పుడూ విజయం సాధిస్తాడు. ఆచార్య చాణక్యుడు చెప్పినట్టుగా మీ స్థానం, లక్షణాలు, సంపద ద్వారా ప్రభావితమైన వ్యక్తి మీతో స్నేహం చేస్తాడు. అలాంటి వ్యక్తులతో ఎప్పుడూ స్నేహం చేయకూడదు. ఎందుకంటే మీ నుంచి డబ్బు, ప్రతిష్టలు పోయినప్పుడు ఈ వ్యక్తులు మిమ్మల్ని విడిచిపెడతారు. ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ వెంటే ఉంటారు. మీకు సహాయంగా నిలుస్తారు. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోరు. మీ వెంటే ఉంటూ మీకు ధైర్యాన్ని పెంచడంతో పాటు సరైన సలహాలు కూడా అందిస్తారు. ఇబ్బందులు ఎదురైనప్పుడు తప్పుడు స్నేహాలు మిమ్మల్ని విడిచిపెడతారు. అందుకే సరైన వ్యక్తిని కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే గుర్తించవచ్చు. ఆచార్య చాణక్యుడు స్నేహం గురించి మరికొన్ని కీలక సంగతులు తన చాణక్య నీతిలో పేర్కొన్నాడు. ఎటువంటి కారణం లేకుండా ఇతరులకు హాని చేసేవారు అలాంటి వ్యక్తులతో ఎప్పుడూ స్నేహం చేయకూడదు. ఒక వ్యక్తి సాంగత్యం మీ జీవితాలను కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నాడు. అందుకే చెడు స్వభావం ఉన్న వ్యక్తులు ఎప్పుడూ స్నేహితులుగా ఎంచుకోవద్దు. ఇదండి ఫ్రెండ్షిప్ డే గురించి స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.